అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను మీకు చెప్తాను. నేను ఒకే ఒక అమ్మాయిని చూశాను. ఆవిడ దగ్గర ఫోటోతో సహా చూశాను. చాలా పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు. ఆవిడే రీసెంట్ గా 10 లక్షలకు కేసేసింది ఈవిడ మీద. ఉద్యోగం తీసుకెళ్ళి ఫామ్ హౌస్ కు తీసుకెళ్ళి చేసిందంట. ఫోన్ లో కనీసం హలో అనకపోతే ఆవిడ అన్నం తింది అక్కడ. హలో హలో అని అనకపోతే, బాగున్నావా అని అనకపోతే అక్కడ ఆవిడ ముద్ద ముట్టదు. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చేసింది. ఎలా వచ్చిందో తెలియదు. ఎవరితో మాట్లాడట్లేదు. శంకర్పల్లిలో కేసు అయిందండి. 9,80,000 రూపాయలు నగదు వచ్చి 5 లక్షల రూపాయలు దాదాపు వాళ్ళ దగ్గర వసూలు చేసింది. ఈ 15 లక్షల రూపాయలతోనే వర్షినికి ఒక రిచ్ లైఫ్ చూపించింది. ఈ రిచ్ లైఫ్ వల్ల ఆవిడ ఎడిక్ట్ అయిందని నా అనుమానం. సగం మందులు, సగం ఎడిక్షన్. నేను అబద్ధం చెప్పనండి. తప్పు జరిగింది, తప్పే. నేను మీకు చెప్తాను. నేను ఒకే ఒక అమ్మాయిని చూశాను. ఆవిడ దగ్గర ఫోటోతో సహా చూశాను. చాలా పెద్ద. అఘోరి గారు విన్నారా విష్ణు ఏమంటున్నాడు? నేను మళ్ళీ రిపీట్ చేయాలి. కంపల్సరీ దీనికి నేను ఎక్స్ప్లెయిన్ నేను ఆల్రెడీ చాలా ఛానల్స్ లో మొన్ననే చెప్పేసిన. ఓకేనా, పెద్ద ఆవిడ గిద్దావిడ అని కాదు. ఎవరికైనా ఒక విఐపీస్ అనేటి నా దగ్గర చాలా మంది వస్తుంటారు. వాళ్ళ పేరు నేను కూడా చెప్పలేను. బట్ వాళ్ళు ఎందుకు వేశారు, ఎందుకు పూజ చేపించుకున్నారు, వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు అనేది వాళ్ళని అడగాలి మీరు అందరూ. వాళ్ళు ఇచ్చి వాళ్ళు 10 lakhs వేశారు. మేము అడిగింది ఎక్కడ లేదు. ఓకేనా, నిజమేనా? ఆ పెద్దింటి అమ్మాయి మీ దగ్గరికి పూజ కోసం వచ్చిన మాట, మీకు దక్షిణ లేదా మీకు డబ్బులు ఇచ్చిన మాట నిజమేనా? 100% నిజమే. వచ్చిందా పెద్దింటి అమ్మాయి? అంటే ఎటువంటి పూజలు చేస్తారు? అంటే సరే మాకు చెప్పకండి, ఆ పేరు చెప్పాల్సిన పని లేదు. మీకు ఇష్టం ఉంటే చెప్పండి అది కూడా. ఎవరనేది నాకు అబద్ధం చెప్పడం రాదు, నమ్మించి మోసం చేయడం అంతకంటే రాదు. ఓకే, ఆ పేరు చెప్తారా? పోనీ ఆ పేరు చెప్తారా? ఎవరిది? ఆ పెద్దింటి అమ్మాయి ఎవరు అనేది? ఎందుకు ఇప్పుడు ఆమె రావాలి? ఓకే, పర్వాలేదు, సరే పర్వాలేదు. ఆ పెద్దింటి అమ్మాయి దేనికోసం మీ దగ్గరికి వచ్చింది? వాళ్ళిచ్చి వాళ్ళు రావాలి కదా. ఓకే, ఆ పెద్దింటి అమ్మాయి మీ దగ్గరికి దేనికోసం వచ్చింది? ఏం పూజ చేశారు? 10 లక్షల రూపాయలు ఎలా ఇచ్చింది? అది పర్సనల్స్ నానా, వాళ్ళ పర్సనల్స్ నేను ఎలా చెప్పగలుగుతాను? పేరు చెప్పండి. చెప్పిందేమో నానా, ఒకటే మాట. ఒకరికి ఒకటి ఉంటది. ఓకేనా, ఇప్పుడు మీరున్నారు, మీ కుటుంబాన్ని ఇప్పుడు నీ పేరు చెప్పగానే నీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి ఈడుస్తారు. అది నాకు అవసరం లేదు. ఆమెచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పుకోమనండి. ఓకేనా, ఎక్కడ జరిగింది ఏందనేది. దట్ ఈస్ నేను ఒప్పుకున్నా కదా, హయ్యర్ పొజిషన్ వాళ్ళే నా దగ్గరికి వస్తారు. కానీ బట్ నేను ₹1 తీసుకోను. ద ఫ్రీ పూజాస్ ఐఎమ్ డూయింగ్ ఇన్ వెరీ వెరీ ఫ్రీ పూజాస్. వాళ్ళ త్రూ అన్నదానం. ఓకే ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ ఇక్కడ విష్ణు చెప్తుంది ఏంటంటే, పెద్దింటి అమ్మాయి అఘోరి ఫోన్ చేసి హలో అంటే తప్ప అమ్మాయి తినదు. అంతలా అట్రాక్ట్ చేసింది ఆమెని, అంతలా ఆమెని వశం చేసుకుంది. ఇప్పుడు ఆ డబ్బులు చూపించి లగ్జరియస్ లైఫ్ చూపించి వర్షం అట్రాక్ట్ చేసింది. 10 లక్షల రూపాయలు తీసుకునేంత ఏం పూజలు ఉంటాయని? ఎటువంటి పూజలు అవి? నేను అడగలేదు. అది వేసింది కూడా ఎవరో కాదు. ఓకేనా, వాళ్ళ పేర్లు చెప్పను. వాళ్ళు వేసింది కూడా ఆమె అకౌంట్ లోకి వెళ్ళి కూడా కాదు. అది వేరే వాళ్ళు పూజ చేపించుకున్నారు, వేరే వాళ్ళు నా అకౌంట్ లో వేశారు. అది జరిగింది. ఓకేనా, 10 లక్షల రూపాయల కాదు, 10 లక్షల రూపాయల 9,40,000 ఏమో వేశారు. అది వాళ్ళు దక్షిణ రూపంలో వేసుకున్నారు. ఓకే, మరి సో ఆ డబ్బులు చూపించే వర్షం అట్రాక్ట్ చేసింది అని చెప్పి అని అంటున్నాడు ఆయన. ఆ డబ్బులు నేను ఎక్కడెక్కడ పంచానో అందరికీ తెలుసు. అంటే పంచేశారా వాటిని? నానా, మీరు కొన్ని ఫేస్బుక్లలో అన్నిలో చూడండి. మొన్నటిదాకా అనాథాశ్రమాలకు వెళ్ళి నా వంతుగా నేను అందరికి రైస్ బ్యాగులు అవి ఇస్తూ అందరికి నేను పంచి పెట్టాను తప్ప ₹1 నేను తినలేదు. అదే 10 లక్షలు నేను అలాంటివి కోరుకుని ఉంటే నేను ఈ పాటికి ఇదే ఇప్పుడు నేను 100 గజాలు అంటున్నాను, 150 గజాలు కూర్చుంటే అంటున్నా కదా, ఇదే కొనుక్కొని ఉండొచ్చు. నా తల్లిదండ్రికి చిన్న ఏదో ఒకటి కొనియచ్చు. కానీ ఆ ఆశలు లేవు నాన్న నాకు. వాళ్ళు వేసిన మాట వాస్తవం. వాళ్ళు దక్షిణ రూపం లేచిందో పూజ చేశాను, అంతవరకే. దట్ ఈస్ కామన్. అని నేనే కాదు, ఏ గురువు అయినా సరే ఇటువంటి పూజలు చేస్తారు. మీరు సరే ఇటువంటి పూజలు చేస్తారు జనరల్ గా అయితే. నేను చెప్పాను నాన్న, నేనెందుకు చెప్తాను బహిరంగంగా? నాకేం అవసరం? ఇప్పుడు నేను కాశీలో ఉన్నాను, మీరు ఫ్రీగా పూజలు చేస్తున్నారు కదా. నిజంగానే సమస్య ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్ గా మీ దగ్గరకు వస్తే సమస్య తీరుతుంటే కొంత సమాజానికి కూడా మెరుగు ఉపయోగపడుతుంది కదా. తీరుతుందో లేదో నేను ఇప్పుడు మన ఆర్టీవీ తరఫున చెప్తున్నా కదా. వాళ్ళు వచ్చి నా దగ్గరికి ఏమి తీసుకురావద్దు. వాళ్ళు వచ్చి పూజ అయిపోయిన తర్వాత సమ్ డేస్ లో తీరకపోతే ఇదే ఆర్టీవీ ముంగటికి వచ్చి చెప్పుకోమనండి. దిస్ ఇస్ మై ఛాలెంజ్.
ఓకే ఓకేనా? సో మీకు ఛాలెంజ్ చేయలేను. రైట్, మీకు ఇంకొక విషయం, విష్ణు మరొక విషయం కూడా చెప్పుకొచ్చాడు. నేను కొన్ని విషయాలు డైరెక్ట్ గా చెప్పదలుచుకోలేదు, నేను ఒకసారి విష్ణు మాటలను విందాం మళ్ళీ. PCR ఒకసారి నానా ఈ ఆరోపణల గురించి మాట్లాడాలి. బాటిల్ 3 ఉన్నాయి లాస్ట్ లో కంక్లూడ్ తెచ్చుకుంటే రేపే మీకు పార్సల్ చేసి పంపించేస్తారు. తాగిద్ది ఆవిడ, నోట్లో బాటిల్ పట్టుకొని పైకి లేపేసి తాగుతుంది. ఎంగిల్ అనేది PCR కట్ చేయండి, సరిపోయింది. తనకు అర్థమై ఉంటది, అఘోరి గారికి అర్థమై ఉంటది. నేనే చెప్పిన కదా నాన్న, అరే నాన్న ప్రతి ఒక్క అఘోరి భోగ్ అంటే కాలభైరవుడికి అభిషేకం జరుగుతాం, మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, మాంసం తింటాడు. ఓకేనా? మీకుందా అలవాటు? విష్ణు చెప్పిన మాట నిజమేనా? 100% ఉంది. లేదని నేనెందుకు అబద్ధం మీరు చెప్తాను? మద్యం సేవిస్తారు? నేను స్మోక్ చేస్తాను, ఆల్కహాల్ తీసుకుంటాను, నాన్ వెజ్ తింటాను, దాంట్లో ఏం తప్పులేదే. ఓకే. ఇలా వెజిటేరియన్ అఘోరీస్ ఉంటారు, నాన్ వెజిటేరియన్ అఘోరీస్ కూడా ఉంటారు, అందులో తప్పులేదు. అది వ్యక్తిగతం, అది మీకే ఎందుకు అంటున్నా నేను. ఇప్పుడు మేము కాలభైరవుడికి మద్యమే అభిషేకం. అవును, అది నిజంగానే వ్యక్తిగతం, కానీ అది వ్యక్తిగతమే, కానీ అటువంటి చేసే వీళ్ళందరినీ లోబరుచుకుంటుంది అని విష్ణు ఆరోపణ. అది ఆరోపణలు చేసుకొనివ్వండి. ఇప్పుడు నేను ఒక్కనేనా? ఎంతో మంది అఘోరులు గంజాయి తాగుతున్నారు. నేను గంజాయి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను సిగరెట్ తాగుతా, భోగు రూపంలో నేను మందు తాగుతా. దానికి మీకు సంబంధం ఏంది? అది నా ఇష్టం. నాకు సాధనలో నాది నేను చేస్తున్నా, దాన్ని అడిగే రైట్స్ లేవు నీకు. అంతే. నేను చెప్తున్నా కదా, నేను మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను, నేను మాంసం కూడా తింటాను. దట్ ఈస్ మై ఒపీనియన్. అది నా సాధనల పరంగా అవుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.